మన యొక్క తప్పులకు మనం శిక్ష అనుభవించలేం, కానీ ఈ యొక్క యేసు క్రీస్తు అనేటువంటి నిజ లోక రక్షకుడు ఏం చేశాడంటే మన తప్పులకు ఆయన బాధ్యత వహించాడు. మన తప్పులకు ఆయన బాధ్యత వహించాడు. ఈవేళ అనేక మంది యోనాలు మనలో ఉన్నారు. ఈవేళ అనేక మంది యోనాలు మన జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. మన నిత్య జీవితంలో అనేక మందిని మనం చూస్తూ ఉంటాం. కానీ ఈ కొత్త నిబంధన కాలంలో యేసయ్య నిన్ను నీ శిక్షకు, నీ తప్పుకు శిక్ష అనుభవించమని చెప్పలేదట. ఆయన నీ ప్రతి భారమును, ప్రతి శాపమును తన భుజస్కంధముల మీద వేస్తున్నాడు. ఇంకా ఒక వ్యక్తిని మనం చూస్తే సంసోను అనేటువంటి ఒక వ్యక్తి ఏం చేశాడంటే, సంసోను అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. అతడు ఏం చేశాడంటే అతనిని దేవుడు నాజీరు చేసి ఒక అద్భుతమైనటువంటి పని కోసము, ఒక అద్భుతమైన మిషన్ కోసం అతను చేయబడితే అతను చేసిన పని ఏంటంటే అతను దెలీలా యొక్క ఉచ్చులో చిక్కుకున్నాడా లేదండి, దెలీలా యొక్క ఉచ్చులో చిక్కుకున్నాడట. అతడు చేసిన తప్పుకి, అతడు చేసిన దోషానికి, అతడు చేసిన పాపానికి అతనే శిక్ష అనుభవించాడు. మరి ఎవరు శిక్ష అనుభవించలేదు? ఎవరు అనుభవించారు? ఎలా చచ్చిపోడంటే ఎంత బలాఢ్యుడిగా ఉన్నవాడు చివరికి అన్యుల యొక్క దేవాలయంలో పట్టబడి గొలుసులతో కట్టబడి అతను ఏం చేయవలసిన, కళ్ళు పీకి వేయబడి ఒక భయంకరమైనటువంటి మరణానికి సంసోను ఏం చేయవలసి వచ్చిందండి, గురి కావాల్సి వచ్చింది. దీనికి కారణం ఎవరు? తప్పు ఎవరు చేశారు? సంసోనే చేశాడు. శిక్ష కూడా ఎవరు అనుభవించారు? మరి ఈవేళ మనలో సంసోను లేరా? చాలా మంది సంసోనులు ఉన్నారు. దేవుని అభిషేకం పొంది, దేవుని పిలుపును పొంది, దేవుని కృపావరములను పొంది, దేవుని యొక్క తలాంతులను పొంది వాటిని ఉపయోగించవలసినట్టు ఉపయోగించకుండా వ్యర్థంగా ఉపయోగించేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉన్నారో లేరంట? అయినప్పటికీ ప్రభు నిన్ను నన్ను క్షమిస్తున్నాడు, అయినప్పటికీ ప్రభు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడంటే ఆయన యొక్క గొప్పతనములకు నువ్వు ఎప్పుడు ఏమై ఉండాలంటే రుణపడి ఉండాలి. మనం ఎన్ని తప్పులు చేస్తున్నాం, ఎన్నిసార్లు మనం తెలియలాంటి జీవితాల్లో పడుతున్నాం, ఎంతమంది తెలియలాంటి వలలో మనం పడుతున్నామా లేదా? ప్రతి వ్యక్తి పడతానే ఉన్నాడు. అయినప్పటికీ కూడా నువ్వు ఎన్నిసార్లు తప్పు చేసినా, ఎన్నిసార్లు పాపము చేసినా, ఎన్నిసార్లు దేవుడి నుంచి నువ్వు దూరంగా జరుగుతూ ఉన్నా సరే దేవుడు నిన్ను ఏం చేస్తున్నాడు? నన్ను ఏం చేస్తున్నాడంటే ప్రేమిస్తూనే, దేవుడు మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. సంసోను తను చేసిన తప్పుకు తను శిక్ష అనుభవించాడు. మరి మనం చేసే తప్పుకు ఎవరు శిక్ష అనుభవించారండి? యేసయ్య. అది ఆయన యొక్క విశేషత, అది ఆయన యొక్క గొప్పతనం.